హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాకిస్తాన్కి చెందిన అథ్లెట్ మొదటి గోల్డ్ మెడల్ పాకిస్తాన్కి 32 సంవత్సరాల తర్వాత తెచ్చాడు. అయితే ఆ వ్యక్తి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో క్రికెట్కి సంబంధించి మరియు ఇతర స్పోర్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. సో మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి అయితే వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్షద్ నదీమ్, ఇతని పేరు ఇప్పుడు తెలియని వారు ఎవరో ఉండరు. జావ్లిన్ త్రోలో పాకిస్తాన్కి 32 సంవత్సరాల తర్వాత గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. అయితే ఇతను పంజాబీ ఫ్యామిలీలో జన్మించాడు. తన స్కూలింగ్ నుండి మల్టీ టాలెంట్ అథ్లెట్, అంటే క్రికెట్ మరియు బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఇంకా ఇతర స్పోర్ట్స్ బాగా ఆడేవాడు. అయితే అర్షద్ నదీమ్ 7th క్లాస్ వరకు క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత జావ్లిన్ త్రోపై ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా పంజాబీ ఫ్యామిలీకి చెందిన అర్షద్ నదీమ్ తన మొదటి యూత్ ఫెస్టివల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇది తనకి వరాల వర్షం కురిపించింది. అయితే జావ్లిన్ త్రోలో యూత్ ఫెస్టివల్లో బాగా పెర్ఫామ్ చేయడంతో అనేక బహుమతులు వచ్చాయి. ఎయిర్పోర్ట్, ఆర్మీ, వాటర్ అండ్ పవర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎన్ని అవకాశాలు వచ్చినా తన కెరియర్పై ఫోకస్ చేశాడు. అయితే నదీమ్ మార్సిస్లోని IAAF అనే పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అర్హత సాధించాడు. ఫిబ్రవరి 2016 భారతదేశంలో గౌహతిలో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్లో నదీమ్ బ్రాంజ్ మెడల్ గెలుచుకుని తన నేషనల్ రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాకుండా జూన్ 2016 ఏషియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మళ్ళీ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. ఇలా 2018లో కూడా కామన్వెల్త్ గేమ్స్లో వెన్నుగాయం కారణంగా వెనుదిరిగాడు. అయితే గాయం కూడా లెక్క చేయకుండా కఠోర శ్రమతో ఆ టోర్నీలో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. అయితే 2019 సంవత్సరంలో 81.52 మీటర్లతో తన నేషనల్ రికార్డును బ్రేక్ చేశాడు. తన స్థానంలో ఈ రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అదే సంవత్సరంలో సౌత్ ఏషియన్ గేమ్స్లో బాగా రాణించాడు. అయితే 2021 టోక్యోలో జరిగిన 2020 సమ్మర్ ఒలింపిక్స్లో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించాడు. నదీమ్ ఒలింపిక్స్లో ఇదే మొదటి గేమ్. అయితే నదీమ్కు మంచి శిక్షణ, మైదానం సౌకర్యం వంటి సదుపాయాలు ఏమీ కలిగించలేదని వారి తండ్రి ఆరోపించారు. అయితే నదీమ్ తన ఇంటి ప్రాంగణంలో మరియు వీధుల్లో శిక్షణ పొందేవాడు మరియు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సాయం పొందలేదు. అంతేకాకుండా 4th ఆగస్ట్ 2021 అతను 2020 టోక్యో ఒలింపిక్స్లో పురుషుల జావ్లిన్ త్రోలో ఈవెంట్ ఫైనల్కు అర్హత సాధించాడు. అయితే అర్షద్ నదీమ్ తన జీవితంలో ఎప్పుడు కూడా ఎదురు దెబ్బలు తింటూనే వచ్చాడు. ఎన్నోసార్లు గోల్డ్ మెడల్ సాధించాలనే కలగానే మిగిలిపోతుందేమో అని భయపడేవాడు. అయితే ప్రస్తుతం జావ్లిన్ త్రోలో 92.97 మీటర్లు వేసి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అయితే దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి 10 కోట్ల బహుమతి మరియు కార్ని బహుమతిగా ఇచ్చింది. అంతేకాకుండా తన జీవితంలో సాధించాలనే గోల్డ్ మెడల్ని కూడా సాధించాడు. అయితే ఇటువంటి అథ్లెట్కు మన అందరం సెల్యూట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.